మన రోటరీ క్లబ్ తరఫున మన అందరి తరఫున ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని కోరుచున్నాను. Happy birthday to you. Happy birthday. సార్ వారు వచ్చేసి మాధవి ట్రాన్స్పోర్ట్ పేరు మీద లారీలు ట్రక్కులు మెయింటెనెన్స్ చేసి చాలామంది శ్రామిక వ్యక్తులకు ఉపాధి కల్పించడమైనది సార్. అదేవిధంగా సారు భార్య శ్యామలాదేవి గారు స్వర్గస్థులైన తర్వాత వ్యాపారాలకు స్వస్తి చెప్పి మారెళ్ళ గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేయడానికి అక్కడ వెళ్ళి ఒక రైతుగా ఎన్నో పంటలు పండించడానికి ముందుకెళ్ళాడు సార్. ఒకసారి ఆయన ఊర్లో రైతుగా పంటలు పండించే టైంలో గ్రామంలో ఒకసారి రైతు అతని గొడ్డం కాలిపోయి అతని ఎద్దు ఒకటి చనిపోతే ఆ రైతుకి ఆసరగా సార్ ఒక 20,000 రూపాయలు అతనికి డొనేట్ చేశారు సార్. సారు ఎప్పుడైతే మొదటిగా ముందడిగేసి అతనికి ఒక 20,000 రూపాయలు ఇవ్వడంతో గ్రామస్తులందరూ ముందుకు వచ్చి దాదాపుగా 1,20,000 రూపాయలు కలెక్షన్ చేసి ఆ రైతుకి చేదోడుగా నిలబడి వాళ్ళ ఎద్దులు కొనుక్కోవడానికి సహకరించినారు. ఇప్పుడు దాని ద్వారా సార్ని ఆ రైతు ఎంతగానో గుర్తుపెట్టుకొని ఆయన జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా మారెళ్ళ గ్రామంలో గ్రామ భరోసా సచివాలయం నిర్మించడానికి 20 లక్షల రూపాయలు విలువ గల 16 సెంట్ల స్థలాన్ని సారు గారి భార్య పేరు మీద శ్యామలమ్మ గారి జ్ఞాపకార్థం 16 సెంట్ల స్థలాన్ని 20 లక్షల విలువ చేసే స్థలాన్ని ఫ్రీగా సారు మారెళ్ళ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం వారికి డొనేట్ చేయడం అయింది సార్. అదేవిధంగా మారెళ్ళ గ్రామంలో ఊరు వాకిలి నిర్మాణం అది కూడా సారు భార్య గారి జ్ఞాపకార్థం 20 లక్షల రూపాయల విలువతో సారు ఒక్కరే అది ఖర్చు పెట్టుకొని ఎవరితో కలిగి రేకుల షెడ్ 1,00,000 రూపాయల ఖర్చుతో అక్కడ రేకుల షెడ్ కూడా స్కూల్కి డొనేట్ చేశారు సార్. అదేవిధంగా మారెళ్ళ గ్రామంలో ఒకసారి తల్లి తండ్రి ఇద్దరు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఆసరగా లేకపోతే సారు సొంత ఖర్చులతో 20,000 రూపాయలు ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళ జీవనోపాధికి దారి చూపించడం జరిగింది సార్. అదేవిధంగా డోన్ పట్టణం నందు శ్రీ స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో గవర్నమెంట్ కాలేజెస్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్
గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్కు వాటికి వసతులు కల్పించడం కొరకు స్వామి వివేకానంద సంస్థ ద్వారా సార్ వారు ₹1,00,000 విరాళం ఇవ్వడం అయింది సార్. అదేవిధంగా మనందరికి తెలిసిన విషయమే, డోన్లో అధునాతనంగా నిర్మించినటువంటి శ్రీ సాయిబాబా గుడి నిర్మాణానికి కూడా సార్ వారు సేవా దృక్పథం 2026-27 సంవత్సరానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఇంకా చక్కటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మన రోటరీ క్లబ్ తరఫున మన అందరి తరఫున ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని కోరుచున్నాను.